నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. తప్పు చేస్తే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పి టీడీపీ నేతల హస్తం ఉందని చెప్పి ఏకంగా తంబలపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డిని, అలాగే సురేంద్ర నాయుడు మరొక టీడీపీ కీలక నాయకుడిని, వాళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తూ సిబిఎన్ గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మనతో పూర్తి విషయాలు డిస్కస్ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఈరోజు నిజంగా షాకింగ్ అనొచ్చు. మరి టీడీపీ నేతలు కూడా మద్యం కుంభకోణంలో అంటే ఒక కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టుగా ములకల చెరువు అనే ప్రాంతంలో అన్నమయ్య జిల్లాలో బయటకు వచ్చింది. దానికి వెంటనే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు, వాళ్ళని సస్పెండ్ చేశారు, విచారణ వేగవంతం చేశారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీబీఎన్ గారు తన ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేశారు. నకిలీ మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ బ్రాండ్ అంబాసిడర్ అని చాలా విషయాలు ఆయన ప్రస్తావించారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు యాక్చువల్గానండి ఇది దొంగసారా అంటారు దీన్ని. ఇప్పుడు ఇదివరకు పూర్వం అరక్ ఆక్షన్స్ ఉండే సారా, ప్రభుత్వమే సారా అమ్మేది. అవును సార్, ప్యాకెట్లో విడిగా కూడా అమ్మేవారు, క్యాన్లతో తెచ్చుకుని అమ్మేవారు. ఓకే. అప్పుడు ఏం చేసేవారంటే దాన్ని ఎవరో ఒకళ్ళు ఏరియాల వారీగా పాడుకునేవారు. ఒక కాంట్రాక్టర్ అతను సారా దుకాణాలకు లైసెన్స్ ఇచ్చి అమ్మించుకునేవారు. రాను రాను ఇంకా అది ప్రభుత్వం తీసుకున్నా కానీ దొంగసారా కాసి అమ్మేవారు, నాటు సారా. అప్పుడు ప్రభుత్వ ఆదాయానికి గండిపడటమే కాకుండా అందులో నాణ్యత లోపించిన, అందులో నాసిరకం ఉన్నా, ఎప్పుడన్నా కల్తీ జరిగినా కానీ ప్రాణాలు పోయి. కాబట్టి దాని మీద ఉక్కుపాదం మోపేవారు. ఆ నాటు సారా బట్టీలను అయ్యి పగల కొట్టడం, ఎక్సైజ్ సిబ్బందికి ఫుల్ చేతి నిండా పని ఉండేది. మంచి మిఠాయి పొట్లాలు కూడా అందియాలి ఏంటండి. ఓకే. సేమ్ అదే తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి తన మద్యం పాలసీలో. ఇప్పుడు అప్పట్లో వైన్స్, లిక్కర్, బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ ఇలాంటి అన్నిటికి వైన్ షాపులు, బార్ షాపులు ఉండి దానికి ఒక లైసెన్స్ కట్టుకుని వాళ్ళు నాణ్యమైన బ్రాండెడ్ మద్యాన్ని అమ్మేవారు. అప్పుడు ఈ ప్రభుత్వ సారా కూడా ఉండే. తర్వాత సారా మొత్తాన్ని బ్యాన్ చేశారు రామారావు గారు వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా సారా మొత్తాన్ని బంద్ చేసేసి చీప్ లిక్కర్, బ్రాండెడ్ లిక్కరే వచ్చింది. తీసుకొచ్చారు. 97, 98 దగ్గర నుంచి మార్పు వచ్చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాడంటే దాని ఓల్డ్ స్టోరీ చాలామందికి నకిలీ మద్యం తయారు చేసి నకిలీ ప్రభుత్వం అన్నారు, కానీ ప్రభుత్వమే సారా దుకాణం నడిపించింది కదా, అలాగే అతను నడిపించాడు జగన్ గారు. మొత్తం మద్యం అన్ని బ్రాండెడ్. మొదట్లో ఏం చేశాడు, ఆ బ్రాండెడ్ ఇక్కడ మెక్డాల్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, బోల్డ్ బ్రాండ్లు ఉంటాయి కదా, గుర్తింపు పొందిన బ్రాండ్లు, పాపులర్ బ్రాండ్స్ ఉంటాయి లిక్కర్లో. ఆ బ్రాండ్స్ ఆల్రెడీ అప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు సప్లై ఉంటుంది, వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఒక లిక్కర్ డిపో ఉంటుంది, ఆ డిపోకి డబ్బులు డీడీ కడితే ఆ లిక్కర్ రిలీజ్ చేసేవారు. వీళ్ళు అమ్ముకునేవారు, షాపులు కానీ, వైన్ షాపులు కానీ. దాన్ని అతను సమూలంగా మార్చేసి వాళ్ళు ఆల్రెడీ బ్రాండ్లు అమ్ముతారు కదా, వాళ్ళందరికీ డబ్బులు ఎగ్గొడతాం మొదలెట్టాడు. సప్లై చేస్తారు కదా. ప్రభుత్వం IMFL ప్రభుత్వం తయారు చేసి, ప్రభుత్వం డిపో ఉంటాయి కదా, డిపోకి వాళ్ళు సప్లై చేస్తారు, ప్రభుత్వం వాళ్ళ దగ్గర రిలీజ్ చేసి ప్రభుత్వం డబ్బులు కట్టాలి. ప్రభుత్వానికి ఈ వైన్ షాపులో, బార్ షాపులో కట్టేవారు. వీళ్ళ దగ్గర తీసేసుకుని వాళ్ళు కడతాం అనేసాడు. వాళ్ళు ఎన్నాళ్ళు సప్లై చేస్తారు, మేము సప్లై చేయమని ఆపేస్తే మానేయండి, మేమే తయారు చేసుకుంటామని వీళ్ళు సొంతంగా డిస్టిలరీలు, కొంతమంది రకరకాల వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని డిస్టిలరీస్ ఉన్నాయి, అవి కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుని అందులోనే వాళ్ళు సొంతంగా తయారు చేసేసి ఒకే రకం 2-3 రకాల మద్యాలు చేసేసి దానికి బ్రాండ్లు వాళ్ళ సొంత పేరు, బూమ్ అని, అదని ఇదని, గోల్డ్ మెడల్ అని, రకరకాల పేర్లు, ప్రెసిడెంట్ మెడల్ అని, వాళ్ళ స్టూడెంట్ స్పెషల్ స్టేటస్ అని కూడా పెట్టేశారు. రేట్ల ప్రకారం బ్రాండ్ రకం కదా, 150, 250, 400, అలా 300, అలా 700, కొంచెం రేట్ ఎక్కువ పెట్టేస్తే అది నాణ్యమైంది అనుకోవాలన్నమాట జనం అంతా ఒకటే. అయితే సార్, ఈ కల్తీ మద్యం ఏదైతే వాళ్ళు సొంతగా తయారు చేశారో ఇది ప్రజల ప్రాణాలని, చాలా మందిని బలిగి ఉన్నది. చాలా దుర్మార్గమైనటువంటి కల్తీ, అంటే ప్రజల ప్రాణాలు, అంటే కిడ్నీలు, లివర్, నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే విధంగా అంత ప్రమాదకరమైనటువంటి మద్యాన్ని తయారు చేసే అంటారు. దానిపైన మీ అభిప్రాయం? అతను ప్రభుత్వం అమ్మీదే నాసిరకం అమ్మేవాడు. ప్రభుత్వం ఏదైతే అమ్ముతుందో అదే నాసిరకం, నాణ్యత లేనిది, ఆరోగ్యానికి హానికరమైంది. మామూలుగానే మద్యం తాగడం, సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇది మరీ దారుణం అనమాట. అంటే లివర్లో కిడ్నీలు శిథిలమైపోతాయి. అనేక మంది అనాథలైపోయారు, అనేక కుటుంబాలు చల్లచెదిరైపోయినాయండి, అనేక మంది అనారోగ్యం పాలైపోయి జీవోత్సవాల్లో బతుకుతున్నారు. ఇది ఒక రకం. అందులో మళ్ళీ అక్రమ దందా పెట్టారు వీళ్ళు. ఇప్పుడు ఎలాగైతే సొంతంగా తయారు చేసి ఆ వైన్ షాపుల్లో ప్రభుత్వం అమ్మేస్తుంది కదా,
అప్పుడు అక్కడ పట్టుకున్నారు కదా పొంగనూరా అదేంటది తంబళపల్లి తంబలపల్లి తంబళపల్లిలో నియోజకవర్గం. ఎక్కడైతే ఇప్పుడు దాడి చేసి వాళ్ళని సీజ్ చేశారో ఉమ్. ఆ షాపులు ప్రభుత్వ షాపుల్లో వీళ్ళు తయారు చేసిన దొంగ మందు అమ్మించేవారు. ఓకే. ప్రభుత్వమే ఒక దొంగ సరుకు అమ్మించింది, దాంట్లో మళ్ళీ వేరే దొంగలు అన్నమాట వీళ్ళు. అంటే ఇప్పటికీ దాన్ని వాళ్ళు దాన్ని ఆ, చాలా మంది ఆ ఇండస్ట్రీలు అలాంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చాలా మంది పెట్టుకున్నారు. ఉమ్, ఉమ్. మీకు అప్పట్లో బెల్ట్ షాపుల కింద అవును. అమ్మేవారు. అప్పుడు ఏం చేసేవారంటే ఈ బుడ్లు ఉంటాయి కదా బాటిల్స్, అవును, అవును. అది అందులో నింపి సీలేయటం ఎంత తేలికైన పని. మీకు ఎవడైతే పల్లెటూళ్ళలోనూ బెల్ట్ షాపులో కొనుక్కున్నవాడు ఇది ఏ బ్రాండ్ ఎవరికి ఏ బ్యాచ్ అని చూడడం, చూడరు. టపాల్మడి ఇప్పేసి తాగేస్తాడు అంతే కదా. కరెక్ట్. అలాగా ఉమ్. వాళ్ళు సొంతంగా తయారు చేసి బెల్ట్ షాపుల ద్వారా అమ్మేసేవారు. అఫీషియల్గా. అఫీషియల్గానే మీకు అఫీషియల్గా అంటే బెల్ట్ షాపులే అన్అఫీషియల్. అవును. కానీ బెల్ట్ షాపులకు అలవాటు పడి ఉన్నారు కాబట్టి జనం వీడి దగ్గర లెక్కర్ దొరుకుతుందండి ఊళ్ళోనే. ఒక ఇప్పుడు పాన్ షాపులు ఉంటాయి కదా, అవును. సిగరెట్లు అవి అమ్మి. అవును. అంటే మా ఊళ్ళో ఒక 4-5 పాన్ షాపులు ఉన్నాయి. సిగరెట్లు ఇలాంటి సోడాలు కూల్ డ్రింక్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. అలా 4-5 షాపులో దొరుకుతూ ఉండేది ఈ మందు అప్పట్లో ఛానల్ క్రితం. అవే బెల్ట్ షాపులు. అంటే అయ్యే బెల్ట్ షాపులు అంటే అక్కడెక్కడో వైన్ షాప్ ఉంటుంది, దానికి అనుగుణంగా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని 10-20 వేసుకుని అమ్ముకుంటారు వీళ్ళు. అవును. అందులో పెట్టి ఈ అక్రమ మధ్యాన్ని అమ్మేవారు వాళ్ళు. బా. మా ఊళ్ళో లేదు కానీ అలాంటిది చాలా చోట్ల ఈ కుటీర పరిశ్రమ కింద పెట్టిన అక్రమ దందా చేసినోడు అలాగే అమ్మి. ఇట్లా చేస్తూ ఉంటారు. మా ఊళ్ళో ఎవడో ఇలాగా ఈ టైం నాకు తెలుసు చేయలేదు. ఉమ్. వాళ్ళ దగ్గర బెల్ట్ షాప్ కింద మెయిన్ షాప్ నుంచి ప్రభుత్వం అమ్మిన దొంగసారైనా నకిలీ మధ్యాహ్నం అమ్మివాడు, నాణ్యత లేని మధ్యాహ్నం అమ్మివారు. ఇక్కడే పరిస్థితి అంటే ఇలాగా అన్ని చోట్ల లేకపోయినా కొన్ని చోట్ల ఉన్నాయి కేంద్రాలు. ఉమ్. వీళ్ళ కార్యకర్తలు కొంతమంది మీకు తిరుపతిలో నదిని అప్పట్లో కరోనా వచ్చినప్పుడు ఇంటికాడ వండేసి తయారు చేసి పట్టుకెళ్ళి సారా పోసేసి వారు గుర్తుందా మీకు? చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అవును. 2020లో అవును. అతను పాలసీ మార్చిన కొత్తలో ఆ వాలంటీర్లు వాళ్ళని పెట్టాడు కదా, వాళ్ళే ఈ రకంగా చేశారు. చాలామంది ఈ అక్రమ దందా నిర్వహించారండి. ఉమ్. అలాంటి వాటిలో ప్రభుత్వం మారిందా చాలా వరకు మానేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మారింది కదా మన చేతిలో ఉండదు దెబ్బైపోతామని. ఇక్కడ ఉమ్. వీళ్ళు ఎందుకు ధైర్యం చేశారంటే ఆ జయచంద్రారెడ్డి టీడీపీలో ఉన్నాడు. అవును. పెద్దిరెడ్డి మనిషి అతను. ద్వారకానాథరెడ్డిని గెలిపించడానికి ఇప్పుడు నేను సింగిల్ డిజిట్ 9 వస్తుందని ఇవ్వండి, ఖచ్చితంగా 2 సీట్లు పోవాల్సినవి. పొంగనూరు ఉమ్. తంబలపల్లి 2 పోవాలి. అక్కడ ఉన్నవాళ్ళు అతని ప్రత్యర్థులు అతనితో కుమ్మక్కైపోయారు. ఇప్పుడు అతను పెద్దిరెడ్డి వాళ్ళందరినీ వశపరుచుకున్నాడు. అవును. యాక్చువల్గా అక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఒక రకంగా వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారి పర్యటన అప్పుడు చూసారు, అక్కడ వాళ్ళ మీద తిరగబడ్డారు దాడి చేసి. పోలీసుల మీద. మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసుల మీద తిరగబడి వాళ్ళ వాహనాలు ధ్వంసం చేసి తగలెట్టారు. కరెక్ట్. అది ఏమైనా ఊహించగలరా? అది అలాంటి అరాచకవాది మీద తిరుగుబాటు చేశారు జనం. అయినా ఎలా గెలుస్తుంది? వాళ్ళ కళ్ళు మూసిపోయి ఒళ్ళు కోవికి తెలియలేదు కానీ అప్పుడే రిజల్ట్ తెలిసిపోయింది అందరికీ. ఉమ్. ఉమ్. అలాంటిది అక్కడ 2 సీట్లు ఎందుకు వెళ్తాయండి అంటే వాళ్ళందరూ ముఠా కుమ్మక్కైపోయారు. చల్లబాబు పెద్దిరెడ్డితోటి మరి బాగానే యుద్ధం చేసినట్టు కనపడ్డాడు, కానీ అదంతా ఒట్టిదని అర్థమైన తర్వాత ఉమ్. చాలా వాళ్ళ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఉమ్. ఇతను ద్వారకానాథ్ రెడ్డి మీద నిలబడి జయచంద్రారెడ్డి కూడా వాళ్ళ కార్యకర్తలు మొదటి నుంచి చెప్తున్నారు, బాబోయ్ ఇతను వద్దురా బాబు, ఇతను కోవర్టు, ఇతను ఎట్టి పరిస్థితులు వాళ్ళ మనిషి, ఇతను పక్క పెద్దిరెడ్డి మనిషి, మనిషి, వీళ్ళంతా ఒకటే ముఠ అని చెప్పారు. దాన్ని ఇప్పుడు నిరూపణ అయింది. పార్టీకి కార్యకర్తలు చెప్పింది ఇన్నాళ్ళ కన్నా విని ఇలాంటి రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత చర్య తీసుకున్నారంటే చాలా సంతోషం. వదిలేకుండా అధిష్టానానికి క్లియర్ కట్గా అర్థమైంది ఇప్పుడు. వైసీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం అది. తమ్ముడు తనవాడైనా ధర్మమే వీళ్ళది. ఇక ఇలాంటి ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూడాలి. కొంతమంది ఈ మా లిక్కర్ డాన్స్ ఉంటారు. అయితే ఈ ప్రభుత్వంలో అలాంటి సాహసం అతను తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉంటే చేయగలిగాడు. అతను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆ పిలకలు, ఆ రాక్షస తాలూకు, ఆ దుర్మార్గం, ఆ రాచకం తాలూకు పిలకలు మిగులుతాయి కదా, ఆ పిలక అనమాట ఇది. దాన్ని కట్ చేశారు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్.